హాయ్ అండి అందరికీ. ఈరోజు శారీ ప్రీ ప్లేటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మామూలుగా ఇది నాకు రేపు బ్రైడల్ ఉంది. ఆ బ్రైడల్లో నేను ఏ బ్రైడల్కి వెళ్ళినా నేను ముందే వాళ్ళ శారీస్ మొత్తం ముందే చేసుకొని ప్రీ ప్లేటింగ్ చేసేసుకుంటాను. ఎందుకంటే ఒకవేళ అక్కడ నాకు అర్జెంటుగా వెంటనే నాకు చీర కట్టి ఇవ్వాలన్న ముహూర్తం టైం అవుతున్న వాళ్ళు హడావిడి చేస్తారు. నేను ప్లీట్స్ అవన్నీ ఐరన్ చేసుకోవడం స్ట్రైట్నర్తో అవన్నీ కష్టం అవుతుంది కదా. అందుకని చెప్పేసి నేను ముందే బ్రైడల్ దగ్గర నుంచి తీసేసుకొని నేను ప్రీ ప్లేటింగ్ చేసేసుకుంటా. అందుకని ముందే తలంబ్రాల చీర 3 శారీస్ పంపించారు. అవి ప్రీ ప్లేటింగ్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ శారీ చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి పైట చెంగు ఉంది కదా, అవి ప్లీట్స్ పెట్టేసుకొని మంచిగా ఫస్ట్ అన్ని పిన్స్ పెట్టేసుకుంటాను. తర్వాత ఐరన్ చేసుకుంటాను. అప్పుడు నాకు ఫాస్ట్గా అయిపోయింది. ఎన్ని చీరలు వచ్చినా కానీ నేను చేసేసుకోగలను. నాకు ఒక్కొక్క చీరకి మ్యాక్సిమం ఒక 20 మినిట్స్ పడుతుంది. ప్లీట్స్ పెట్టుకొని వాటిని సెట్ చేసుకొని ఐరన్ 5 మినిట్స్, ఫోల్డింగ్ 5 మినిట్స్లో అయిపోయింది. కానీ ప్లీట్స్ పెట్టుకోవడము, శారీ ప్లీట్స్ కానీ కింద కుచ్చుళ్ళు కానీ చీర కుచ్చుళ్ళు కానీ పెట్టుకోవడం చాలా టైం పట్టింది. అట్లా ఫస్ట్ సెట్ చేసేసుకుంటా. మొత్తం పిన్నులు ఫస్ట్ పైట చెంగు మొత్తం పిన్నులు పెట్టేసుకున్నాను. ఇది మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను కానీ నాకు మ్యాక్సిమం ఒక 20 మినిట్స్ పట్టింది అవి పెట్టుకోవడానికి. తర్వాత చీర ఇది ఎలా అంటే నేను మెజర్మెంట్ ఏం తీసుకోను. మ్యాక్సిమం నాకు ఐడియా ఉంటుంది, వీళ్ళు ఎట్లా ఉంటారు, వీళ్ళు ఎట్లా ఉంటారు, బక్క గున్నోళ్ళకి ఒకలాగా, లావు గున్నోళ్ళకి ఒకవేళ ఐడియా ఉన్నా లేకపోయినా కానీ ప్లీట్స్ పెట్టేసిన తర్వాత ఒకవేళ టైట్ అయింది అని అనుకుంటే ఒక ప్లీట్ ఉప్పు తీసుకోవాలి. లూజ్ అయితే ఒక ప్లీట్ ఎక్స్ట్రా పెట్టుకోవడమే, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. కరెక్ట్గా మెజర్ చేసి తీసుకోవాలంటే మెజర్మెంట్ వాళ్ళు వస్తే నేను తీసుకుంటా. లేదు అని అంటే ఇలా నేను నా ఊహకు తగ్గట్టు చేసేస్తాను. ఇప్పటిదాకా నేను చేసిన వాటిలో అట్లా ఏం ప్రాబ్లం అయితే ఏం రాలేదు. కరెక్ట్గానే సెట్ అయితే ఆల్మోస్ట్ సెట్ అయిపోతే అట్లా ఫస్ట్ కింద కుచ్చులు పెట్టుకున్న తర్వాత ఫస్ట్ నేను పట్టు చీర కాబట్టి చిన్న ఎక్కువ పెట్టుకున్నాను, అప్పుడు బాగా కనిపిస్తాయని. ఇవన్నీ ఐరన్ ఫస్ట్ పైనుంచి సెట్ చేసుకుంటున్నాను కదా కుచ్చుళ్ళు. పైన ఫస్ట్ పెట్టేసుకున్న తర్వాత పిన్ను, తర్వాత సెకండ్ మిడిల్లో ఒకటి పెట్టుకుంటాను, కింద ఒకటి పెట్టుకుంటాను, మొత్తం 3-4 పెట్టుకుంటాను. ఫస్ట్ పైనుంచి సెట్ చేస్తానమాట. పైనుంచి సెట్ చేసి దగ్గరగా ఇవన్నీ నేను చీర కట్టిన తర్వాత మొత్తం తీసేస్తాను పిన్స్. అప్పుడు ఎక్కడికక్కడ మంచిగా నీట్గా వస్తాయి. మనము జస్ట్ ఐరన్ చేసుకునేటప్పుడు మాత్రం ఇన్ని పిన్నిసులు పెట్టుకుంటాం, కానీ తర్వాత మామూలుగా అవసరం లేదు. అట్లా మొత్తం సెట్ చేసేసుకొని ఒకదాని తర్వాత ఒకటి దగ్గరగా మొత్తం ఇవన్నీ ఫస్ట్ పిన్స్ సెట్ చేసేసుకొని తర్వాత ఐరన్ చేసుకుంటాను. ఇది సిల్క్లో పెట్టుకొని ఫాస్ట్గా చేసేసుకున్నాను. సిల్క్ ఇది పట్టు చీరలు కదా, సిల్క్లో పెట్టేసుకున్నాను. సెట్టింగ్ హీటు కూడా ఎక్కువ పెట్టుకున్నాను, అందుకని ఫాస్ట్గా అయిపోయినాయి. మొత్తం ఐరన్ చేసేసుకోవాలి మంచిగా. ఈ పిన్నులు పెట్టుకున్నాక ఐరన్ చేసుకోవడం పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. ఇవి మాత్రం చెస్ట్ పార్ట్ ఒకటి మాత్రము పైనుంచి కిందకి, కొంతమందికి ఏంటంటే చెస్ట్ పార్ట్ అంటే చెస్ట్ వెడల్పుగా ఉంటుంది, వాళ్ళకి కొంచెం వెడల్పుగా ప్లీట్స్ తీసుకోవాలి. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం తక్కువ తీసుకోవాలి. అట్లా యావరేజ్గా చూసుకోవాలి. లేకపోతే చెస్ట్ ఇట్లా సైడ్కి కనిపించడం అలా ఇలా ఉంటుంది. అలా కాకుండా నీట్గా ఉండాలంటే ముందు చెస్ట్ పార్ట్ కొంచెం వెడల్పుగానే తీసుకోవాలి. తర్వాత కావాలి అంటే సెట్ చేసుకోవచ్చు, కానీ ఈ చెస్ట్ పార్ట్ దగ్గర కొంచెం వెడల్పుగా తీసుకోవాలి. మొత్తం ఐరన్ చేసేసుకున్నాను. ఐరన్ చేసేసుకున్న తర్వాత మొత్తం ప్రీ ప్లేటింగ్ అది ఫోల్డింగ్ చేసుకోవడమే. ఈ ఫోల్డింగ్ కూడా నాకు ఇంకా అంత పర్ఫెక్ట్గా ఏం రాలేదు. ఇంకా బాగా చేస్తారు. నేనేమి ఎవరి దగ్గర కోచింగ్లు తీసుకొని అలా ఇలా ఏం చేయలేదు. జస్ట్ ఇదంతా నా ప్రాక్టీసే, యూట్యూబ్లో చూశాను. డైలీ వచ్చిన కస్టమర్లు ఇచ్చినవి అట్లా ఒకటి అరా ఇట్లా. కాకపోతే కట్టేటప్పుడు అంతా బాగానే ఉంటుంది. కాకపోతే ఫోల్డింగ్ ఒకటి, బాక్స్ ఫోల్డింగ్ అంటారు కదా శారీలో, ఆ ఫోల్డింగ్ ఒకటి కరెక్ట్గా రాలేదు. ఇది బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ ఇంకొక 2 శారీస్ కూడా ఇట్లనే చేసిన, అవి ఫోల్డింగ్ రాలేదు. ఒక చీర వచ్చేసి పెళ్లి కూతురు చీర, మెయిన్ చీర ఒకటి ఉంది, అది 25,000. ఇది ఎల్లో చీర, అది 7,500. ఇది మాత్రం 25. చాలా గట్టిగా ఉంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో.